She was killed. Number 2, Lalu Prasad imprisoned, finished. Number 3, Sharad Pawar, little compromised. Prime Minister candidates, I'm only. Now almost irrelevant. Number 4, Nitish Kumar with a false 202 case, attacked, surrendered, still alive but lost prime ministership ambition. Number 6, Chandrababu Naidu. To be frank, very powerful leader we know. Finally, after 50 days in prison, surrendered, compromised, singing Modi song. Mamata Banerjee was defeated, almost imprisoned many of our candidates, but compromised a little bit, did not surrender. Finally, Kejriwal, the true, legendary, unbelievable political leader of this country, who stood alone. I knew him. He hosted me at his home. I didn't reveal that. We discussed so many things. He went with Chandrababu and KCR, and I told him, if you go with the corrupt leaders, you will become corrupt and you will be defeated. Who else is there? Naveen Patnaik, Prime Minister candidate, defeated, finished. Advani, BJP Prime Minister candidate, completely finished. Arun Jaitley, BJP candidate, killed. Sushma Swaraj, BJP Prime Minister candidate, gone. Rahul Gandhi is next Congress candidate. They disqualified him. I filed a bill. I wrote a letter to CJ, 8-page, proving they reversed the case. He is alive, but Congress. Sonia Gandhi leadership never going to change. Congress is never going to be united. So 10 of the top 10 political parties, some of them surrendered, still alive. Example, Chandrababu Naidu, Nitish Kumar. Most of them present, like Lalu Prasad Yadav and Kejriwal. So what is the Indian future now? Democracy dead, secularism is suffering, economy is completely dead. With borrowed bubble money, India is surviving, states are surviving. Judiciary is completely influenced. Time to change. K.A. Paul is the only answer with global success. I know the problems, I have the solution, and I can solve it. Most of the powerful leaders, retired IAS, IPS and MPs and leaders, కనీసం ఒక చిటికడ మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో
ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దానికి సంబంధించి 9,950 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు 3 ముక్కల ఆట అన్నట్టుగా 3 రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది. కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది, మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని 2014వ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా, అదేవిధంగా హడ్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. మరి అదేవిధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో, మరి నిన్న కూడా మనం చూసాం, వాల్టేర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది, ఇంతకు ముందు మన డివిజన్కి ఉండేది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు. దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టేర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం. కనుక మనం అందరం గమనించాలి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, నిన్న కాదు, మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. ఇవాళ మనం కొంతమేరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల దుస్థితి మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం అందరం కూడా అదే రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. కానీ ఇవాళ రోడ్లని సైతం మనం రిపేర్ చేసుకుంటున్నాము అని అంటే అది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. దగ్గర 4,800 కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ మాధ్యమంగా మనకు వచ్చినటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లని మనం సరి చేసుకుంటున్నాం. అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్ 42% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో ఆ 42% రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అర్బన్ ఏరియాస్లో కూడా మనం రోడ్లు వేసుకునేటువంటి పరిస్థితి. త్రాగునీరు వసతి లేనటువంటి ఇళ్లకి ఇవాళ ప్రతి ఇంటికి కూడా కుళాయి మాధ్యమంగా నీరు అందించేటువంటి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది అంటే అది కేంద్రం అందించేటువంటి సహకారం అని చెప్పి విష్ణు గారండి, ఇది కేంద్రం అందించేటువంటి సహకారం అని చెప్పి మీ ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ, ఇందాక మరి నేను చెప్పినట్లుగా కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు మాతో కలిసి అడుగు ముందుకు వేస్తూ పార్టీ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సేవ, అదేవిధంగా దేశానికి సైతం అందిస్తున్నటువంటి సేవ పట్ల అవగాహన పెంచుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి వారు వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని విశ్వసిస్తూ మరి ఒక్కసారి సంతోష్ గారిని వారి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తూ ఆ సందర్భంగా మాట్లాడిన కొన్ని మాటలను ఖండిస్తూ అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. బీజేపీ విజయం సాధిస్తే వారి మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా బీజేపీని అభినందించడం మాకేం అభ్యంతరం లేదు. కానీ అసందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు మీద పడిన విధానం కనపడుతుంది స్పష్టంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే, వాళ్ళ బ్యాచ్ అందరితో కూర్చొని మాట్లాడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, కేబినెట్ మీటింగ్ జరుగుతున్నా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, ఢిల్లీ వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, దావోస్ వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. ఏబిసిడిలో ఎక్కడికి వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ప్రజలకిచ్చిన మాటను నిలుపుకునే విషయంలో ఘోరంగా విఫలం చెందిన ఈ కూటమి ప్రభుత్వ నాయకుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అది మేనిఫెస్టో అని ప్రజలు వారు చెప్పిన మాటను నమ్మి వారిని గెలిపించారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని ఒక మనీఫెస్టోగా మార్చేశారు. వారికి, వారి అనునాయులకు, వారి పార్టీ నాయకులకు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సంపదలను పెంచుకోవటానికి అది ఒక మార్గంగానే రాష్ట్ర అధికారాన్ని భావిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని పరిపాలించడం అది ఒక బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన, ప్రజలిచ్చిన అవకాశం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఉదంతం చూశాం. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు అన్న చరిత్ర ఏనాడూ లేదు. కానీ నిన్న 2014లో లాగానే మోడీ గారు కుడివైపున, పవన్ కళ్యాణ్ గారు ఎడమవైపున కూర్చొని ఇదిగో మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలకు మేము సాక్ష్యము, మేము కూడా బాధ్యులము, వారు గనక ఇంప్లిమెంట్ చేయకపోతే, అనగా నారా చంద్రబాబు నాయుడు గారు గనక వారిచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకపోతే మేం బాధ్యత తీసుకుంటామని స్వయాన బీజేపీ నాయకత్వం, మరో పక్కన జనసేన అధినేత అయిన ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున అత్యున్నతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ గారి ప్రభుత్వం పోయి బీజేపీకి అధికారం వచ్చింది. అధికార మార్పిడి అనేది చాలా సహజం. ఈ దేశంలో చాలా సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూస్తుంటాయి. అంటే ఈ గెలిచినప్పుడు, ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు, మేము రాజా నీతిజ్ఞులు, రాజకోవిదులు అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా, అసలు ఆ గతమే గుర్తుండదా అనే పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పల్లవులు అందుకుని రైట్ టైము, రైట్ లీడర్షిప్ మోడీ గారి గురించే ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అసలు ఈ రైట్ టైము, రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం, రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి, 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు
మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 19లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు నేనే, మనమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ డిక్టేటరు, అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం, బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ముందుగా ప్రేక్షకులకి, విజయవాడ మీడియా అందరికీ మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి 2 రోజుల్లోనే, ఇంకొక రోజులోనే, అంటే 3 రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరందరూని. ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను. డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి, బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2వ రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము. 3వ రోజు కుదిరింది మాకు. అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము. ఎలాగైతే ఈ 2 రోజులు కూడా ఈ సినిమాని ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాని ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పిండి వదిలేరు. రండి థియేటర్లోని. మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి.